వద్దు మాకొద్దు ఆదోని ముద్దు వద్దే వద్దు మాకొద్దు ఆదోని ముద్దు చెయ్యాలి కావాలి వద్దు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాయి. అట్లనే మేము కూడా వెళ్ళాలని ప్రీ ప్లాన్డ్ గా ఉన్నాం. వారు ముందుగా వెళ్ళిన తర్వాత మేము వెళ్ళాలని అనుకున్నాం. ఈరోజు మన పెద్దారివనం నాయకులు మధుసూదన్ రెడ్డి అన్న గారు ఒక విషయాన్ని వ్యక్తపరిచాడు. గోపాల్ రెడ్డి గారు వారిని వెనక ఉండి నడిపిస్తున్నాడని. ఈ విషయాన్ని గుర్తించండి మధుసూదన్ అన్న గారు. మీకు ఓ మంచి మనవి, మాకు ఎవరు సపోర్ట్ లేదు, మేము ఎవరో నడిపిస్తే మేము నడవడం లేదు. మాకు కూడా సంతేకులూరు గ్రామానికి ఒక సాధన కమిటీ అనేది ఉంది. ఈ సాధన కమిటీ ద్వారా కూడా మీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాం. మాకు పెద్దారివనం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి, అనుబంధాలు ఉన్నాయి, స్నేహభావంతో ఉన్నటువంటి సహోదర భావాలు ఉన్నాయి, ప్రేమానురాగాలు ఉన్నాయి. మీ మండలాన్ని మీరు జిల్లానైనా చేసుకోండి, ప్రత్యేక రాష్ట్రానైనా చేసుకోండి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మండలం అయితే మేము కూడా సంతోషిస్తాం. మా గ్రామం పక్కలో ఒక మండలం అభివృద్ధి చెందుతుందంటే మాకు కూడా మంచి ఆనందమే. ఈ విషయాన్ని మీరు గుర్తించండి. గోపాల్ రెడ్డి గారు సంతేకులూరు గ్రామ ప్రజల్ని నాయకుల్ని వెనుకుండి నడిపిస్తున్నాడు. ఎవరో ఇద్దరు ముగ్గురు తీసుకుని వెళ్ళిపోయి అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చారని అనడం కూడా మీకు అది వివేచనతో కూడినటువంటి మాట అని కాదు అని నేను మనవి చేస్తున్నాను. మరొక విషయం, గోపాల్ రెడ్డి గారిని అతడెవడు అని వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. అతడు కూడా గ్రామానికి పౌరుడు. వాళ్ళ గ్రామ కష్టాలు చెప్పుకోవడానికి ఆయన వెళ్ళాడు. అలాగే వాళ్ళు వెళ్ళిన తర్వాతనే మేము వెళ్ళాం. ముందుగానే మాకు తెలుసు. వారితో పాటు మేము వెళ్తే ఈ గ్రామ నాయకులు కూడా ఆయన వెంట వెళ్ళారని అనుకుంటారని మేము కూడా ఏమనుకున్నామంటే వారు ముందు వెళ్ళాలా, తర్వాత మేము వెళ్ళాలని. వాళ్ళు ముందు వెళ్ళిన తర్వాత వారు ఉదయమే 6 నుంచి 7 గంటల తర్వాత వారు బయలుదేరారు. మేము ఇక్కడ నుంచి 9 గంటలకు బయలుదేరినాం. మమ్మల్ని ఎవరు నడిపించలేదు, ఇక్కడే ఉన్నారు. తీర్మానం ఇచ్చారంటున్నారు. తీర్మానము గ్రామ ప్రజల సమక్షంలో గ్రామ ప్రజలు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మీరు సేకరించకుండా, వారి ప్రజాభిప్రాయాలు తెలుసుకోకుండా, వారి అభిరుచులు తెలుసుకోకుండా మీరు గ్రామ సంఘం ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు కావచ్చు, ఎంపీటీసీ గారు కావచ్చు ఇచ్చిండొచ్చు. వారికి తెలియక ఇచ్చిండొచ్చు. ఆ తెలియక ఇచ్చిన దాన్ని సంతేకులూరు గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరూ ఇచ్చినారని మీరు ఎలాగనుకుంటారు? అది పొరపాటుతనం అవుతుంది. మీరు పెద్దారివనం నాయకులు కూడా గుర్తించాలా. మాకు పెద్దారివనం మండలంగా ఉండటం సంతోషమే, కానీ మా సంతేకులూరు గ్రామం ఆదోని మండలంలో ఉండాలనేది మా ఆశ. ఆదోని మండలంలో మా సంతేకులూరు గ్రామానికి చాలా ఏళ్ళ నుంచి అనుబంధం ఉంది. ఈ అనుబంధాన్ని మేము పెనవేసుకొని ఉంది. ఈ అనుబంధాన్ని తెంచుకోవడానికి మేము ఇష్టపడడం లేదు. ఈ యొక్క ఆదోని ప్రాంతంలోనే మా గ్రామాన్ని ఉంచాలని కూడా కోరుకుంటున్నాం. మరొకసారి గోపాల్ రెడ్డి గారిని విమర్శించొద్దండి. గోపాల్ రెడ్డి గారికి మా గ్రామానికి ఎటువంటి వారి ద్వారా అనుబంధాలు ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి. అతడి వల్ల మాకు ఇబ్బంది లేదు, మా ద్వారా అతడికి ఇబ్బంది లేదు. అతడు ఎవరు అని అడుగుతున్నారు మీరు. ఆయన దేశ పౌరుడని కూడా గుర్తించారు. ఉగ్రహంతో కుట్రలతో కుతంత్రంతో వండుకున్నట్ల అందరూ సమానత్వంగా ఉండాలని మిమ్మల్ని మరీ కోరుతూ, మిమ్మల్ని ఒకరికొకరు ఆవేశం పెంచుకోనట్ల నీవిట్లాంటివన్నీ అవన్నీ ఖాళీ మాట్లాడుతున్నట్ల మంచి మాటలతోన సాగిపోవడానికి, ముందుకు అడుగులు వేయడానికి సిద్ధపాటు అందరూ ఐక్యత కలిగి ఉందామని పెద్దారివనం గ్రామం వాళ్ళకి విజ్ఞాపన చేస్తున్నాను. పెద్దారివనం మండలం